నేను మీ శ్రీకాంత్. రావి చెట్టు, ఫీకస్ రెలిజియోసా. రావి చెట్టు, దీనిని అశ్వత్థ వృక్షం లేదా పీపల్ ట్రీ అని కూడా పిలుస్తారు. ప్రాముఖ్యమైన మరియు పవిత్రమైన వృక్షంగా భారతదేశంలో ప్రసిద్ధి పొందింది. శాస్త్రీయ సమాచారం. శాస్త్రీయ నామం ఫీకస్ రెలిజియోసా. కుటుంబం మలేసియై. సాధారణ పేర్లు తెలుగులో రావి చెట్టు, హిందీలో పీపల్, ఆంగ్లంలో సేక్రెడ్ ఫిగ్. లక్షణాలు 1. ఆకులు హృదయాకారంలో ఉంటాయి. చివర దారంలా పొడవుగా ఉంటుంది. 2. తొడుగు. తొడుగు మృదువుగా మరియు మసక గోధుమ రంగులో ఉంటుంది. 3. పండ్లు చిన్నవిగా గోధుమ లేదా నలుపు రంగులో ఉంటాయి. ఇవి పక్షులకు ఆహారంగా ఉపయోగపడతాయి. 4. ఎత్తు. రావి చెట్లు 30 మీటర్ల వరకు ఎదుగుతాయి. రావి చెట్టు వేరు వ్యవస్థ. తల్లి వేరు వ్యవస్థ. రావి చెట్టు అజాడిరాచ్టా ఇండికా అనేది గట్టి వేరు వ్యవస్థ కలిగిన చెట్టు. దీని వేర్ల వ్యవస్థను ప్రధానంగా 3 భాగాలుగా విభజించవచ్చు. 1. ప్రధాన మూల వేరు. రావి చెట్టుకు మెరుగైన గట్టి ప్రధాన వేరు టాప్రూట్ ఉంటుంది. ఇది నేల లోపలికి గట్టిగా వెళ్లి చెట్టుకు స్థిరతను అందిస్తుంది. నీటి నిల్వలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఇది 10 నుండి 15 మీటర్ల లోతు వరకు పెరిగే అవకాశం ఉంది. 2. ప్రక్క శాఖ వేర్లు. ప్రధాన వేరు నుండి అనేక ప్రక్క వేర్లు లాటరల్ రూట్స్ మొలుస్తాయి. ఇవి నేలలో ఆహార పదార్థాలను గ్రహించి చెట్టుకు సరఫరా చేస్తాయి. ఇవి ఎక్కువగా భూమి ఉపరితలం సమీపంలో విస్తరించి ఉంటాయి. 3. నారీ తంతువుల వేర్లు. ఇవి చిత్తడిగా ఉన్న నేలల్లో మరింత విస్తరిస్తాయి. చెట్టుకు తేమ మరియు పోషకాలను గ్రహించేందుకు సహాయపడతాయి. ప్రాముఖ్యత. రావి చెట్టుకు గట్టి వేరు వ్యవస్థ ఉండటం వల్ల ఇది ఎడారి ప్రాంతాల్లో కూడా బాగా పెరుగుతుంది. నేలలో మట్టిసారాన్ని మెరుగుపరిచే లక్షణాలు కలిగి ఉంటాయి. భూసారాన్ని పరిరక్షించడంలో మరియు మట్టిని అంచివేయడంలో దోహదపడతాయి. మొత్తంగా రావి చెట్టుకు దీర్ఘమైన మరియు బలమైన వేర్లు ఉంటాయి. ఇవి చెట్టును బలంగా నిలిపేందుకు, నీరు మరియు పోషకాలను గ్రహించేందుకు ఉపయోగపడతాయి. పవిత్రత మరియు ఆధ్యాత్మికత. హిందూ మరియు బౌద్ధ మతాలలో రావి చెట్టుకు విశేష ప్రాముఖ్యత ఉంది. దీనిని జీవన మూలంగా భావిస్తారు. ఈ చెట్టుకు వేదాలలో మరియు పురాణాలలో ప్రత్యేక స్థానం ఉంది. గౌతమ బుద్ధుడు రావి చెట్టు కిందే బోధి, జ్ఞానం పొందినట్లు చెబుతారు. హిందూ సంప్రదాయంలో రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ పూజించడం ఒక సంప్రదాయం. వాతావరణానికి ప్రయోజనాలు. 1. రావి చెట్టు భారీగా ఆక్సిజన్ విడుదల చేస్తుంది, ముఖ్యంగా రాత్రి సమయంలో కూడా. 2. వాతావరణాన్ని శుభ్రపరుస్తుంది మరియు వేడిని తగ్గిస్తుంది. 3. వివిధ రకాల పక్షులకు నివాసంగా పనిచేస్తుంది. వైద్యం ప్రయోజనాలు. రావి చెట్టు యొక్క గింజలు, ఆకులు మరియు బెరడు ఆయుర్వేద చికిత్సలో ఉపయోగిస్తారు. డయాబెటిస్, దద్దుర్లు, గాయాలు వంటి సమస్యలకు రావి చెట్టు భాగాలను ఉపయోగిస్తారు. కొంతమంది తక్కువగా తెలుసుకున్న విషయాలు. 1. రావి చెట్టుకు చుట్టూ కొన్ని జంతువులు, పక్షులు, తేనెటీగలు జీవనం కొనసాగిస్తాయి. 2. ఇది కాంక్రీట్ స్థలాల్లోనూ సులభంగా పెరుగుతుంది, కాబట్టి పట్టణాలలో కూడా ఎక్కువగా కనిపిస్తుంది. రావి చెట్టు మన జీవన విధానానికి మరియు ఆధ్యాత్మికతకు అనేక విధాలుగా అనుసంధానమై ఉంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రావి చెట్టును నాటడం చాలా ఉపయోగకరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you for watching. Please subscribe.